హాయ్, గోయింగ్ టు శిల్పారామం టుడే. సో ఇక్కడైతే మేము శిల్పారామంకి వచ్చేసాము. శిల్పారామం ఎంటర్ అవ్వడానికి అయితే మనకి టికెట్ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ ఉంది. ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే మాకు రైట్ సైడ్లో అయితే సమ్ కైండ్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది. అక్కడ అది చూసేసాం. అండ్ మనం ఎంటర్ అవ్వగానే మనకు అన్ని స్టాల్స్ కనిపిస్తాయి. యాజ్ వీ ఆల్ నో, శిల్పారామం ఈజ్ బేసికల్లీ అబౌట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్. ఇది మన ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్ని అండ్ లోకల్ ఆర్టిషియన్స్ని సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ శిల్పారామం అనేది పెట్టారు మనకి. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. స్టాల్స్లో డిఫరెంట్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. కాస్ట్ వచ్చేసి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బికాస్ అవన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఆబ్వియస్లీ కొద్దిగా కాస్ట్లీ. అండ్ ఇక్కడైతే కల్చరల్ ఈవెంట్ అనేది జరుగుతుంది శిల్పారామంలో. ఇక్కడ అందరూ పాడుతున్నారనమాట. ఇక్కడ శిల్పారామంలో అయితే మనకి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి, లైక్ క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్ అండ్ మెనీ అదర్ ఈవెంట్స్. ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా చాలా లైవ్లీగా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ డూ విజిట్. అండ్ ఇక్కడ లైవ్ డ్రాయింగ్ కూడా ఉందన్నమాట. మనకు కావాలంటే మనం కూర్చొని చేయించుకోవచ్చు, అది కూడా అవైలబుల్ ఉంది. అండ్ వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. నౌ వి కేమ్ నియర్ ద స్మాల్ లేక్ ఏరియా. ఇక్కడైతే మనకి బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. మనకి అరౌండ్ ద ప్లేస్ చాలా స్టాచ్యూస్ కూడా ఉన్నాయి దీని చుట్టూ. ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ అయ్యాక ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మేము అరౌండ్ 5:30 కల్లా వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఇదే చూసాము. సో ఈవినింగ్ అయితే మనకి లైట్స్ కూడా ఆన్ చేస్తారు. మనకి మంచి అస్థెటిక్ షాట్స్ అనేవి కావాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద ఈవినింగ్. శిల్పారామం అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే మనం కంఫర్టబుల్ ఫుట్వేర్ కూడా వేసుకోవాలి, సో దట్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఈజీ. మేమైతే వాక్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట విలేజ్ సైడ్కి. లైక్ వన్స్ యూ స్టెప్ ఇన్సైడ్ శిల్పారామం యూ విల్ ఫీల్ లైక్ వీఆర్ నాట్ ఇన్ ద బిజీ హైదరాబాద్ ఎనీమోర్, బికాస్ అక్కడ అంత లైవ్లీగా ఉంటుంది ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడైతే విలేజ్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాం. చుట్టూ గ్రీనరీ, ఈ స్మాల్ హట్స్ అండ్ ట్రెడిషనల్ విలేజ్ స్టైల్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూస్తే మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా లైవ్లీగా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అని చెప్పేసి. ఓల్డ్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మనం పాటరీ గురించి. కిడ్స్కి ఎస్పెషల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బికాస్ మనం అన్నీ చూపించవచ్చు అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని చెప్పేసి. బుల్లాక్ ఆర్ట్ మోడల్స్ అండ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది, విలేజ్ స్టైల్ కిచెన్ సెటప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నీ చూడొచ్చు. అంతకుముందు అయితే మనకి ఇల్లులు మట్టితో కట్టేవాళ్ళు కాబట్టి ఇంటికి మొత్తం ఇలా ముగ్గులతో నింపేసేవాళ్ళు అనమాట. అండ్ నైట్ టైం అయితే మనకు తెలుసు కదా, చిన్న ల్యాంప్తో వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, బికాస్ అప్పుడు మనకు అంతగా కరెంట్ ఉండేది కాదు. చూసారా ఎంత లైవ్లీగా ఉందో, అసలు నిజంగానే ఉందా అనిపిస్తుంది కదా మీకు కూడా వీడియోలో చూస్తుంటే. అండ్ రియల్గా వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అనమాట. ఐ మీన్ పాటరీ ఎలా చేశారు, ఫార్మింగ్ ఎలా చేశారు, గోల్డ్ స్మిత్ ఎలా ఉంటారు, అలా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మధ్యలో చెట్టు పెట్టారు, అంటే ఒక విలేజ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇద్దామని చెప్పేసి చుట్టూ హోమ్స్ పెట్టేసి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఇచ్చారనమాట. అంటే పాతకాలంలో ఆ చెట్టు దగ్గరికి అందరు వచ్చి మాట్లాడుకునే వాళ్ళు కదా, అలా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఇద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ కార్పెంటరీ కూడా ఉంది. కిడ్స్ అయితే బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దే విల్ బి ఎంటర్టైన్డ్. అండ్ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, లైక్ ద బేసిక్ ఫుడ్, ఐ మీన్ పాప్కార్న్, ఐస్ క్రీమ్, సమ్ కైండ్ ఆఫ్ స్నాక్స్ అనేవి ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ మేమైతే కృష్ణ థీమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఈవినింగ్ అయింది కాబట్టి లైట్స్ ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేశాక అయితే వ్యూ ఇంకా అదిరిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను తీశాను, చిన్న వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకైతే శ్రీకృష్ణ గురించి అన్నీ తెలుసుకోవచ్చు.
అక్కడ మొత్తం ఇలా మనకి పెట్టారనమాట. మనం చదువుతూ ఆ హిస్టరీ అంతా తెలుసుకుంటూ చూడొచ్చు. మనం వెళ్ళినప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉండేలాగా చూసుకోవాలి, బికాస్ మనం మొత్తం తిరగాలంటే చాలా టైం పట్టింది. మేము కొద్దిగా ఈవినింగ్ టైంలో వెళ్ళాలి కాబట్టి, అండ్ బేబీ కూడా ఉన్నాడు, సో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ అలా చూసేసి వచ్చాము. అండ్ ఈ థీమ్లో అయితే శ్రీకృష్ణ చాలా బాగున్నాడు. లైవ్లో చూస్తే వావ్ అనిపించింది. ఇదైతే ఒక గుడ్ ఫోటో స్పాట్ ఏరియా అని చెప్పొచ్చు. వన్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే ఇంకొక స్టాచ్యూ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. టైం ఉంటే మంచి మంచి అస్థెటిక్ షాట్స్ అనేవి మనం తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ వెళ్ళకపోవడం బెటర్, బికాస్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. వీక్ డేస్లో ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూ. ఇక్కడైతే మనకి వాటర్ ఫాల్ లా కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ వస్త్రాపహరణం థీమ్లో చేశారు, చాలా బాగా చేశారు. అందరికీ తెలుసు కదా, శ్రీకృష్ణుడు గోపికలు యమునా నదిలో అలా స్నానం చేస్తూ ఉంటే సరదాగా వాళ్ళ వస్త్రాలు, శారీస్ అనేవి దొంగలిస్తాడనమాట. అదే కాన్సెప్ట్తో ఇక్కడ చేశారు, చాలా బాగుంది. అండ్ పిల్లలు ఉంటే కూడా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మనం అన్నీ చెప్తుంటే వాటి గురించి తెలుసుకుంటూ లైవ్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు కూడా మంచిగా అర్థమవుతుంది అని గుర్తుంటుంది కూడా. చూసారా, చాలా బాగుంది లైట్స్ ఆన్ చేశాకైతే. అండ్ ఇది కంప్లీట్ చేసుకున్నాము మేము. ఖుషి కొద్దిగా టైర్డ్గా ఉండే, సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్దామని అనుకున్నాము. అండ్ వెళ్తూ ఉంటే మాకు కిడ్స్ ప్లే ఏరియా కనిపించింది. అండ్ కిడ్స్కి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకోవచ్చు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు అందరూ. మా ఖుషి పెద్దయ్యాక కూడా మేము కూడా తీసుకెళ్ళాలి ఇక. అండ్ ఇక్కడ ఉయ్యాల మీద కూర్చొని కాసేపు అలా చూస్తూ ఉన్నాం. ఇంకాసేపు ఊపితే బాబు పడుకునేవాడు. హీస్ ప్లేయింగ్ విత్ హిస్ అత్త. అండ్ అది కంప్లీట్ చేసేసుకొని ఇలా వస్తూ ఉంటే ఇంకొన్ని చిన్న చిన్న ఇల్లు కనిపించాయి అన్నమాట, మన ఓల్డ్ ట్రెడిషనల్ హౌసెస్. మనకు అంతకుముందు ఆరబయట అలా కూర్చోడానికి కూడా ఉండేది కదా, ఆ కాన్సెప్ట్ అన్నమాట. చూడండి అసలు ఎంత బాగా బిల్డ్ చేశారో. ఇక్కడ మేము బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ రిగార్డింగ్ బుద్ధ కూడా ఒక సైడ్కి మొత్తం అదే ఉంటుంది అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉందో అలా, బట్ మేము అది ఎక్స్ప్లోర్ చేయలేదు బికాజ్ టైం అయిపోతుంది. సో ఖుషి పడుకుంటాడు కదా అని చెప్పేసి వెళ్తున్నాం మేము. ఇక్కడికి రాగానే సమ్ కైండ్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్, క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయి. చూద్దామని చెప్పేసి అలా కాసేపు కూర్చున్నాం మేము కూడా. చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ మేము వెళ్ళేప్పుడు అయితే సింగింగ్ ఉండే, అండ్ రిటర్న్ అయ్యేప్పుడు ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అవుతున్నాయి. మేము శివరాత్రి ముందు రోజు వెళ్ళాము, సో శివ థీమ్లో కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది దీంట్లోనే. చాలా ఉండే, బట్ మేము ఎక్కువసేపు ఏం లేము, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసేసి వెళ్ళిపోయాము. లైవ్గా చూస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి మీకు కుదిరినప్పుడు అలా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు అలా మాల్స్కి విజిట్ చేయడం కాకుండా వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి ట్రెడిషనల్ ప్లేసెస్ని విజిట్ చేయాలి. అండ్ నేను ఇక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పేసి సాంగ్ మ్యూట్లో పెట్టేశాను. సో దిస్ వాస్ అవర్ detailed tour of Shilparamam. If you like the video, please do like, share and subscribe to my channel guys. Next vlog lo kaluddam. Until then, take care, bye bye.